పిఠాపురంలో ఒక హాస్టల్లో ఉన్న దుస్థితి అనేసేటానికి అంటే ఈ హాస్టల్కే రావాలని తెచ్చి వచ్చాను. అంతేగాని ఇది పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, లేదా జనసేన పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో రాలేదు. కానీ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నది. ఇక్కడ ఆ ఫోటోను ఆ పేపర్లో ఉన్నది. ఇంట్లో పాలిటిక్స్ ఏమీ లేవు. కాబట్టి నేను ప్రభుత్వానికన్నా పే బ్యాక్ టు ది సొసైటీ కింద ఎక్కువగా ఉద్యోగస్తులను కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వండి, రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా పార్టిసిపేట్ అవ్వండి. ఎన్నో సంఘాలు పెట్టుకుంటున్నారు, ఎన్నో పార్టీలు చేసుకుంటున్నారు. ఒక 200 రూపాయలు మీకు ఆయాలనుకుంటే ఒక అబ్బాయికి మీరు రగ్గు కొని పెట్టినాడు, పెద్ద విషయం కాదు. కాబట్టి ఆ రకంగా వెళ్ళమని ముందుకి కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. రగ్గులు బాగున్నాయా? నేను ఎవరో తెలుసా? నా పేరు హర్ష కుమార్. నేను కూడా ఎస్ఎం అంటే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్లో చదువుకున్నాను డిగ్రీలో. దాని తర్వాత నేను యూనివర్సిటీకి వెళ్ళాను, యూనివర్సిటీలో చదువుకున్నాను, యూనివర్సిటీలో ప్రెసిడెంట్ కూడా చేశాను. తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ ఓడిపోయాను ఒకసారి 85లో. తర్వాత రాజమండ్రి మేయర్ కింద కంటెస్ట్ చేసి ఓడిపోయాను. తర్వాత 2004లో ఎంపీ కింద ఎంపీ అయ్యాను అమలాపురం. ఎంపీ అయిన తర్వాత మళ్ళీ 2009లో మళ్ళీ ఇంకొకసారి ఎంపీ అయ్యాను. ఎంపీ అయిన తర్వాత నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కానీ పెద్ద ఏ పార్టీతో సంబంధం లేదు. ఎక్కువగా విద్యార్థుల గురించి అది నేను ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటాను. అందు గురించి అని చెప్పి విద్యార్థులకి ఏదైనా ఇబ్బంది కలిగితే మొన్న ఒక పేపర్ వాళ్ళు మీ గురించి నాకు వేయడం జరిగింది. అది వేసిన తర్వాత నాకు చాలా బాధ కలిగి వెంటనే మీ హాస్పిటల్కి రావడం జరిగింది. మరి మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు, ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి. మీకు ఫుడ్ అంతా బాగానే ఉందా? అంతా సౌకర్యంగా ఉందా? టిఫిన్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయా? మీ గార్డెన్ గారు చూస్తే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సమస్య 9309922088. మీకు ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి. వెంటనే మీరు మీరు ఫలానా వాళ్ళు చేశారని చెప్పకుండా మీ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి పరిష్కరిస్తాం. ఓకేనా? తెలుసు కదా, గొప్పలరాజు గారు పిఠాపురం ఆయనే, సుబ్రహ్మణ్యం గారు. నేను రావడానికి వీళ్ళందరూ కారణం. ఇంకెవరు ఉన్నారమ్మా?